తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావటాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి శ్రీ శ్రీనివాస మ్యాక్సీ క్యాబ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీఓ మురళీకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లాలో నడుపుకుంటున్న ప్రైవేట్ ట్యాక్సీలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం పక్క జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుకు వెళ్లవలసి రావటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం తిరుపతి శ్రీ శ్రీనివాస మ్యాక్సీ క్యాబ్ వ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కరకంబాడి రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్టీఓ మురళీకృష్ణని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాక్సీ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం పక్క జిల్లాలైన చిత్తూరు, నెల్లూరుకు వెళ్లేందుకు అధిక సమయం పట్టడంతో పాటు టోల్గేట్ ఫీజులు చెల్లించుకోలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాత వాహనాలకు సంబంధించి చలానాలు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ టాక్సీ వాహనాల సమస్యలు పరిష్కరించేందుకు తిరుపతి జిల్లా పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 2026 మార్చి నెల చివరి వరకు వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలోని మాన్యువల్ గా ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని టాక్సీ వాహనాల యాజమానులు గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత వారం రోజులుగా వాహనాల సామర్థ్య ధృవీకరణ పత్రాల అనుమతి పొందటానికి వీలు లేని పక్షంలో వీరందరూ కూడా ముఖ్యంగా ఎఫ్సీలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎఫ్సీలు అన్నీ కూడా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లో మాత్రమే చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగా మనకు మన తిరుపతి జిల్లాలో ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్ లేకపోవటం వలన దగ్గరలో ఉన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, అట్లాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ముత్తుకూరు దగ్గర ఉన్న ఏటీఎస్కు వెళ్ళవలసి ఉంది. దాంతో గత వారం రోజులుగా అనేక కార్మిక సంఘాలు, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషను, మ్యాక్సీ క్యాబ్స్, ముఖ్యంగా ట్రావెలర్స్ మ్యాక్సీ క్యాబ్స్ అసోసియేషను, అట్లాగే ఆల్ ఆటో యూనియన్స్ వీళ్ళందరూ కూడా సిఐటి వాళ్ళందరూ కూడా అప్రోచ్ కావడం జరిగింది. కలెక్టర్ గారు హానరబుల్ జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారికి కూడా, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క రిప్రజెంటేషను. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని పిలిచి మీరు వారి కోసం వెంటనే రిప్రజెంటేషన్ ఇమ్మీడియట్గా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వారికి వెంటనే అందచేయండి అని చెప్పడం జరిగింది. తద్వారా మేము ఆ యొక్క విషయాన్నంతా కూడా పైవారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం ఏ వాహనమైనా సరే ఏటీఎస్లో మాత్రమే చేయాలి, మాన్యువల్గా చేయకూడదు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఏటీఎస్లోనే చేయాలని చెప్పారు. ఇక్కడ మనకు మన తిరుపతి జిల్లాలో రాచగన్నేరి శ్రీకాళహస్తి రూరల్ ఏరియాలో రాచగున్నేరి వద్ద ఈ యొక్క ఏటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేషన్ పూర్తి స్థాయిలో నిర్దిష్ట సామర్థ్యాన్ని అట్లాగే సాంకేతికత పరిజ్ఞానంతో ఉండటానికి కొంత వ్యవధి పడుతుంది. అది జనవరి 31వ తారీఖు లోపల అయిపోవచ్చు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆ ఏటీఎస్ స్టేషన్ ఓపెన్ అవుతుంది. అంతవరకు వీళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉందని తెలియజేయడంతో తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన యొక్క రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడంతో మార్చి 31 వరకు ఇక్కడే ఏ స్టేషన్లో అయితే మీరు ఎఫ్సీ గతంలో చేసుకుంటున్నారో అక్కడే చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు. అది ఈరోజే వచ్చింది. కాబట్టి వాహనదారులందరూ కూడా వాళ్ళ యొక్క ఎఫ్సీలను ఇక్కడే చేసుకోవచ్చు. మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఈ లోపల మాత్రమే చేసుకోవాలి. తర్వాత కంపల్సరీగా ఏటీఎస్కు వెళ్ళాలి. తిరుపతికి సంబంధించి మ్యాక్సీ క్యాబ్లు అయితేమి, కార్లు అయితేమి, జీబులు అయితేమి, మొత్తం ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అన్నింటికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం చేకూరింది. కారణం ఏమిరా అంటే ఇన్స్పెక్షన్లు ఎఫ్సీలు అంటూ చలాన్లు కూడా పాత బండ్లకు పెంచేసి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈ ఎఫ్సీలకి చలాన్లకి అంతా బయట బంగారుపాళ్యానికి పోయి అక్కడ పోయి మేము ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చే విధంగా పెట్టినారు. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టోల్గేట్లు ఫీజులు కట్టుకోవాలా, దాని తర్వాత ఇక్కడి నుంచే డీజిల్ ఖర్చులు ఇంకా వగేరాలు ఎక్కువ అవుతుంది. ఇదంతా కాకుండా ఇంత పెద్ద తిరుపతి పట్టణం వదిలేసి బయట పోయి చేసుకోవాల్సినంత కర్మ మాకు లేదు. కాబట్టి మేము ఇక్కడే ఇన్స్పెక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలైనా ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి మాకు ఇక్కడే జరగాలనేసి ఒక మెమరాండాన్ని ఆర్టీఓ గారికి, డిటీసీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ మేము మెమరాండం ఇస్తున్నాము. దీన్ని వెంటనే ప్రభుత్వం గమనించి వెంటనే మాకు తగిన న్యాయం చేయాలనేసి మీడియా పరంగా నేను కోరుకుంటూ
దయచేసి ఎటువంటి ఇబ్బందులు ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కలగకుండా చూసుకోవాలని మళ్ళీ కోరుకుంటూ